హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. మా ఊర్లో వినాయక నవరాత్రుల సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న ఆటలు చిన్నపిల్లలతో ఆడిస్తుంటాను. మా ఊర్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడో లాగా నవరాత్రుల్లో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడం, తప్పదాగి వచ్చి గొడవలు పెట్టడం, ఇంకేదో తెలియదు మాకు. మా ఈ చిన్న ఊర్లో రాత్రి అయితే మండపం దగ్గరికి వచ్చి మాకు వచ్చి రాని విధంగా భజనలు చేసి దేవుడిని తీరని కోరికలు కోరుకొని అందరం ఒకే దగ్గర కూర్చొని చిన్న పెద్ద మాట్లాడుకొని ఇలాంటి ఆటలు ఆడిపిస్తాం. మా ఊరు పెద్ద కమిటీ కుర్రోళ్ళందరూ సిటీలో బిజీగా ఉండడం వలన ఆ కమిటీ వాళ్ళందరూ నన్ను ఊరికి పంపించి ఈ చిన్న కమిటీ కుర్రోళ్ళకి హెల్ప్ చేయమన్నారు. వీళ్ళందరూ దేశముదురులు, కొత్తగా ఏమైనా చేయించనియా, డిఫరెంట్గా ఏమైనా చెప్పనియా అని అన్నారు. సో నేను వాళ్ళకి చెప్తుంటే మా వాళ్ళు నీకు దమ్ముంటే మాతో గెలువు అని నాతో పందెంకేశారు. ఇంకా మనం ఊరుకుంటామా, మనం ఏంటో చూపిద్దామని నేను నా కండలు చూపించి వాళ్ళని భయపెడుతున్నా. కొంచెం ఎలివేషన్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా తగ్గేదే లేదని వాళ్ళు కూడా గేమ్ స్టార్ట్ చేశారు. ఇంకా గేమ్ షురూ చేసాం. పిల్ల పిచ్చికలు వీళ్ళు నన్నేం లాగేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఆడిన నేను బొక్క బోర్లా పడ్డాను. పిల్లలే కానీ పిడుగుల్లా లాగేశారు. నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు. అప్పుడు అర్థమైంది డోంట్ జడ్జ్ బై బుక్ ఇట్స్ కవర్స్ అని. ఇంక చేసేదేమీ లేక పిల్లలతో కలిసి ఆడితే నాకు అదో ఆనందం. కానీ కొందరికి వీడికి ఇంత ఏజ్ వచ్చింది ఇంకా చిన్నపిల్లలతో ఆడుతున్నాడేంటి అని అంటుంటారు. కానీ అవి నేను మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఆన్లైన్ గేమ్స్ అని, ఫోన్స్ అని వీటికే పరిమితం అయిపోతున్నారు. కనీసం వాళ్ళకి గ్రౌండ్లో ఏ గేమ్స్ ఆడుతారో కూడా తెలియదు. అందుకే నాకు టైం ఉన్నప్పుడు, నాకు వీలు పడినప్పుడల్లా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఆ చిన్నతనంలో మేము ఏం చేసామో, ఏం చేయకుండా మిస్ అయిపోయామో అన్నీ వాళ్ళకి చెప్తూ నా చైల్డ్హుడ్ మెమరీస్ని వాళ్ళ ప్రజెంట్ లైఫ్తో మ్యాచ్ చేసుకొని చిన్నగా ఆనందపడతా. అట్లీస్ట్ వాళ్ళకి ఈ ఏజ్లో నేను ఏం చెప్తున్నానో అర్థం కాకపోవచ్చు, కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అరే అప్పుడు నవీన్ అని చెప్పాడు రా అని అప్పుడు నన్ను మాకు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళే కాదు. సో ఇప్పుడు జనరేషన్కి నాకు తెలిసినవి కొన్ని, నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని చెప్తూ వాళ్ళతో నా ఫ్రీ టైంని స్పెండ్ చేసేస్తాను. క్యాలిక్యులేటర్ వచ్చాక చిన్న చిన్న లెక్కలు మర్చిపోయాం, టీవీ వచ్చాక పుస్తకాలు మర్చిపోయాం, కారు వచ్చాక నడక మర్చిపోయాం, కంప్యూటర్ వచ్చాక స్పెల్లింగ్స్ మర్చిపోయాం, ఏసీ వచ్చాక చల్లగాలి కోసం చెట్టు కిందకి వెళ్ళడం మర్చిపోయాం, సిటీ వచ్చాక మట్టి వాసన మర్చిపోయాం, పెర్ఫ్యూమ్ వచ్చాక పూల వాసన మర్చిపోయాం, ఫాస్ట్ ఫుడ్ వచ్చాక పిండి వంటలు మర్చిపోయాం, వాట్సాపే వచ్చాక ఎలా మాట్లాడాలో మర్చిపోయాం. భయం వేస్తుంది ఇంకెన్ని మర్చిపోతామా అని. చిన్నప్పుడు పెద్ద అయ్యాక చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునేవాడిని. పెద్ద అయ్యాకే తెలుస్తుంది నిజానికి చిన్నప్పుడే చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిలండి. ఈ విధంగా మా ఊర్లో ఉండే జనాభా తక్కువ కానీ హ్యాపీనెస్ మాత్రం ఎక్కువే. ఇంక అందరూ ఉంటే ఆ ఆనందం కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది గైస్ మా ఊర్లో వినాయక నవరాత్రులు మేము చేసే హడావుడి. రోజుకో ఈవెంట్ పెట్టుకుంటాం. ఒకరోజు డ్యాన్స్ సింగింగ్ కాంపిటీషన్, ఇంకో రోజు గేమ్స్ అని, ఇంకో రోజు వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, అలా 9 రోజులు మా హంగామా మామూలుగా ఉండదు. నేను ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే రేపు అనే ఇమాజినేషన్లో పడి ప్రజెంట్ మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సో అందుకే మనం ఎంజాయ్ చేసే చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేసి కెమెరాలో స్టోర్ చేసి రేపటి రోజుకి ఇవి ఒక మెమరీస్లా చూపించాలి అనే నా ఈ చిన్న ప్రయత్నమే ఈ యూట్యూబ్ ఛానల్. మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. గైస్, నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు, కానీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్.